టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ సిరీస్ కు సమయం దగ్గర పడుతుండటంతో అప్పుడే తన ప్లానింగ్ ని మొదలు పెట్టేశాడు. ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకునేందుకు ప్రస్తుతం లభించిన విశ్రాంతి సమయాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాడు. తాజాగా పాకిస్తాన్ ని క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ ని ఏమాత్రం లైట్ తీసుకోకూడదని భావించిన హిట్ మ్యాన్ వారిని నిలువరించడానికి అలానే వారి ఓవరాక్షన్ ని తిప్పికొట్టి బంగ్లాదేశ్ ను చిత్తుచిత్తుగా ఓడించేందుకు అవసరమైన ప్రణాళికలు రచిస్తున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు జట్టు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నాడు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ జట్టు పటిష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలో రోహిత్ కి ఒక కొత్త తలనొప్పి ఎదురైంది. వివరాల్లోకి వెళితే బంగ్లాతో సిరీస్ లో రాహుల్ ను టీంలోకి తీసుకోవాలా లేదా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం ఇవ్వాలనేది అర్థం కావడం లేదు. బంగ్లాతో మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో అన్ని స్థానాలు దాదాపుగా ఫిక్స్ అయిపోయాయి. అయితే మిడిల్ ఆర్డర్ లో ఒక స్థానం కోసం రాహుల్ సర్ఫరాజ్ల మధ్య పోటీ నెలకొంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ నుండి రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతడి ప్లేస్ లో వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఆడిన 3 టెస్టుల్లోనూ 200 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉండడం విశేషం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు దిగి మంచి ఇన్నింగ్స్లతో తన బ్యాటింగ్ రేంజ్ ఏంటో సర్ఫరాజ్ ఖాన్ ప్రూవ్ చేశాడు. మరోసారి తాజాగా కంబ్యాక్ ఇచ్చిన రాహుల్ దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచ్ లో 2 మంచి నాక్స్ ఆడాడు. క్లిష్ట సమయంలో ఒక హాఫ్ సెంచరీ చేసి తనలో ఫైర్ ఇంకా తగ్గలేదని ప్రూవ్ చేశాడు. అటు సర్ఫరాజ్ ఖాన్ ఇటు రాహుల్ ఇద్దరు మంచి ఫామ్ లో ఉండడం, కష్ట సమయాల్లో టీంను ఆదుకునే ఇన్నింగ్స్ లో ఆడడంలో సిద్ధహస్తులు కావడంతో వీరిలో ఎవరిని తీసుకోవాలో రోహిత్ కు అర్థం కావడం లేదు. 50 టెస్టులు ఆడిన రాహుల్ ను తీసుకోకపోతే విమర్శలు వెల్లువెత్తుతాయి. మరోవైపు బాగా ఆడుతున్న సర్ఫరాజ్ కు ఛాన్స్ ఇవ్వకపోయినా కష్టంగానే ఉంటుంది. పోనీ ఇద్దరిని తీసుకుందామంటే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ లో ఎవరిని పక్కకు జరిపేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బంగ్లాతో జరిగే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్, కోచ్ గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మరి సర్ఫరాజ్ ఖాన్, రాహుల్లలో ఎవరిని ఆడించడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.